హాయ్ ఆటోమోటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన దగ్గర హుండై i20 స్పోర్ట్స్ వర్షన్ అయితే ఉందన్నమాట. ఇది 2019 మోడల్ వెహికల్ అనమాట. మన దగ్గర స్పోర్ట్స్ వర్షన్ అనేది టాప్ మోడల్ కంటే వన్ బేస్ అనమాట. టాప్ కంటే మిడ్ వేరియంట్ అని అయితే చెప్పుకోవచ్చు మనము. దీంట్లో మనకి ఎటువంటి ప్రొజెక్టర్ లైట్స్ అండ్ అంత టాప్ ఫీచర్స్ అయితే రావు అనమాట. మనకి ఆస్టాలో అయితే ఫుల్లీ టాప్ మోడల్ అయితే ఫుల్లీ టాప్ వస్తుంది విత్ ప్రొజెక్టర్ లైట్స్, కంప్లీట్లీ ప్రొజెక్టర్ లైట్స్ అండ్ సమ్ ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట మనకి ఆస్టాలో. సో ఈరోజు మన దగ్గర స్పోర్ట్స్ వర్షన్ అయితే ఉంది. 1.2 లీటర్ కప్పా ఇంజన్తో మన దగ్గర పెట్రోల్ వర్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో మనం 2019లో హుండై i20 ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేసేది అండ్ ఇప్పుడు 2026లో ఈ వెహికల్ బై చేయడం వర్తేనా అండ్ దీని మైలేజ్ అండ్ దీని ఓవర్వ్యూ అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి దీంట్లో కంప్లీట్లీ హాలోజన్ సెటప్ అయితే వస్తుంది అనమాట. ఎటువంటి ప్రొజెక్టర్స్ కానీ ఎల్ఈడి సెటప్ అయితే లేదు మనకి దీంట్లో. అండ్ ఇండికేటర్స్ దగ్గర అయితే మనకి ఎల్ఈడి సెటప్ అయితే ఉంది విత్ మిర్రర్ ఫంక్షనబుల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనం మెయిన్గా ఫ్రంట్ ఫేషియాలో చూసుకుంటే మన హెడ్లైట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ బల్బ్ హై బీమ్ లో బీమ్ అయితే సింగిల్ బల్బ్లోనే వస్తుంది అనమాట విత్ లోపలే పార్కింగ్ ల్యాప్ అండ్ ఇండికేటర్ అయితే ఇక్కడైతే మనకి సపరేట్గా ఎవ్రీథింగ్ షుడ్ బి హాలోజన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ డే టైమ్ డిఆర్ఎల్ అయితే ఇచ్చారనమాట, డే టైమ్ రన్నింగ్ లైట్. అండ్ మనకి గ్రిల్ వచ్చేసి కంప్లీట్లీ బ్లాక్ అయితే వస్తుంది అనమాట, విత్ గ్లాస్ బ్లాక్ అయితే వస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే మనకి ఎటువంటి ఫెండర్ మీద ఎటువంటి లైట్స్ అయితే ఉండదు. ఇది ఎందుకంటే బేస్ మోడల్ అయితే కాదు కాబట్టి. సో మనకి ఇండికేటర్ మనకైతే సైడ్ ఓవర్వ్యూ మీద అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మనం దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 185/65 R15 అయితే ఉందన్నమాట మన టైర్ ప్రొఫైల్. ఫ్రంట్లో డిస్క్, రేర్లో డ్రమ్ అయితే ఇచ్చారనమాట మనకి వెహికల్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్లీ మనకి డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే కంప్లీట్లీ మనకి బాడీ కలర్డే వస్తాయి అనమాట. విత్ మనకి దీంట్లో కంప్లీట్గా చూసుకుంటే మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఏం రాదనమాట. కంప్లీట్లీ కీ ఫోబ్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్లీ ఫ్లిప్ కీ అయితే వస్తుంది. అండ్ దీంట్లోనే మనకి లాక్, అన్లాక్ అండ్ హోల్డ్ ప్రెస్ చేస్తే మనకి డిక్కీ అయితే అన్లాక్ అయితే అయ్యిద్ది అనమాట. ఓకేనా. అండ్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా మనకి ఎటువంటి ఎల్ఈడి సెటప్స్ అయితే లేవు అనమాట. మనకి కంప్లీట్గా హాలోజన్ సెటప్ అయి వస్తుంది అనమాట. ఒకసారి రేర్ టైల్ లైట్స్ అయితే రేర్ టైల్ లైట్ చూసుకుంటే మనకి కంప్లీట్లీ హాలోజన్ సెటప్, కాకపోతే దాని డిజైన్ అనేది మనకి కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ మాదిరిగా అయితే కనిపిస్తుంది విత్ వెరీ స్పోర్టీ డిజైన్ అండ్ వెరీ యూనిక్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనకి షిఫ్ట్ ఇలా ఉండకోకుండా కొద్దిగా రోడ్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో, అంటే ఆ వెహికల్స్ అంటే యాజ్ ఏ నార్మల్ పబ్లిక్గా ఉండకోకుండా కొద్దిగా డిఫరెంట్గా మనకి వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకి దీంట్లో మైలేజ్ అయితే పెట్రోల్ విషయంలో అయితే మైలేజ్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. యాజ్ పర్ ఓనర్స్ మనకి చెప్పింది ఏమంటే మనకి దీంట్లో 10 to 12 వస్తుందని అయితే చాలామంది అయితే చెప్పారనమాట. సో అది కూడా మనకి ఓనర్తో ఒకసారి టైం పడితే మనం ఒకసారి ఓనర్తో అయితే కూడా డిస్కస్ చేద్దాము. అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక స్టాప్ ల్యాంప్ అండ్ ఇక్కడ కూడా ఒక స్టాప్ ల్యాంప్ అండ్ ఇండికేటర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్లీ i20 అని బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే స్పోర్ట్స్ వర్షన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ రివర్స్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఇవి రిఫ్లెక్టర్స్. ఇక్కడ చూసుకుంటే మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి అనమాట. పైన అయితే షార్క్ ఫిన్ యాంటెనా అయితే మనకి రాదు, నార్మల్ యాంటెనా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూల్ లిడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఎటువంటి మనకి ఇండియన్ అంటే మనకి కొరియన్ వెహికల్ కాబట్టి మనకి ఎటువంటి రైట్ సైడ్లో అయితే ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము రేర్లో చూసుకుంటే కంప్లీట్లీ విత్ నో హెడ్ రెస్ట్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్లీ నార్మల్గానే ఉంటుంది. ఈ వెహికల్స్లో మనమేమి అంతగా ఏమంటారు అది కంఫర్ట్ అంత మనమేమి చెక్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్లో ఒక ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. ఆమ్రెస్ట్లో మనకి ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారనమాట. డోర్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ అయితే ఇచ్చారు. అండ్ 4 పవర్ విండోస్ అయితే వస్తాయన్నమాట మనకి ఈ వెహికల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం గ్రాబ్ చేయడానికి హ్యాండిల్ అండ్ ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అండ్ 4 డోర్స్లో 4 స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట ఈ వెహికల్లో. అండ్ మనం ఇంటీరియర్ విషయానికి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా 4 పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ ఆటో అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బాడీ కలర్డే డోర్ ఓపెనర్స్ అయితే సిల్వర్ కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక మనకి బాటిల్ హోల్డర్స్ అండ్ సమ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి నైట్లో అయితే ఇలా అయితే ఉండిద్ది అనమాట. హుండై i20 ఆస్టా వర్షన్ యొక్క నైట్ వ్యూ. అండ్ ఇప్పుడు ఫైనల్గా లోపలికి వెళ్ళి
చూద్దాం అనమాట. లోపలికి వెళ్ళే ముందు మనం ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే రిక్లైనబుల్ కూడా వస్తుంది అనమాట. మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే టాకోమీటర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పీడోమీటర్, అండ్ ఇక్కడ టెంపరేచర్ మీటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ గేజ్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ సమ్ మోర్ ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట మనకి ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. అవన్నీ డిస్కస్ చేసుకోవాలంటే చాలా టైం అయితే పట్టిద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 8 to 9 inch ప్లేయర్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. ఓకేనా, ఇక్కడ చూడండి మంచి ల్యాగ్ అయితే ఏం లేదు, వెరీ స్మూత్ అండ్ నైస్గా ఉంది. మాన్యువల్ ఏసీ జోన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఆక్స్, యూఎస్బి అండ్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ నోబ్ అయితే ఇలా ఉండిద్ది. ఫుల్ కంప్లీట్లీ బేజ్ కలర్లో అయితే ఉందన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఆటో డే అండ్ నైట్ ఓఆర్విఎం అయితే ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్, ఇక్కడ లైట్స్ అయితే ఇచ్చారు. అంతా మొత్తం హ్యాలోజన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ సన్ బ్లైండ్లో ఎటువంటి లైట్ అండ్ మిర్రర్ లేదు. ఇటు సైడ్ ఒక లైట్ ఒక్కటి ఉంది. అండ్ ఇంటీరియర్లో ఇంకా డిస్కస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ అయితే ఆడియో కంట్రోల్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్న మోడ్స్ లైక్ సపోర్ట్, లైక్ ట్రిప్ రీసెట్, ఈ బటన్స్ అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్ లెవెలింగ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్యూజు ఓబిడి స్కానర్ స్పాట్ అయితే ఇదే అనమాట. ఇక్కడ చూసుకుంటే మన హుడ్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇదే అనమాట మనకి 2019 వర్షన్ హుండాయ్ i20 స్పోర్ట్స్ అనమాట. ఇది ఆస్టా అయితే కాదు. అండ్ ఓకేనా, అండ్ ఇది అయితే కంప్లీట్లీ పెట్రోల్ వర్షన్. సో మనకి పెట్రోల్ మీద అయితే అంత ఇంట్రెస్ట్ లేదు, కంప్లీట్లీ మనం డీజిల్ అడిక్ట్స్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంపాసిబుల్ అయితే ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, డ్రైవ్ సేఫ్.